నమస్తే. జోసఫ్ రావణ్ అలియాస్ ప్రశ్నర్ రావణ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్నటువంటి పేరు. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి తన సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్పై పవన్ కళ్యాణ్ను అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను దూషించారన్న కారణంతో ఇప్పటికే 4 కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్పై విడుదల అయినటువంటి రావణ్ను ఇటీవల ఉపా చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. మావోయిస్టులకు అనుకూలంగా వీడియోలు తన సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ముఖ్యంగా హిడ్మా లాంటి మావోయిస్ట్ అగ్రనేతలపై కూడా వాళ్లకు పాజిటివ్గా వీడియోలు చేశారు. వాళ్ళతో మావోయిస్టులతో రావణ్కు సత్సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో ఆయనపై ఉపా చట్టంతో పాటు దేశద్రోహం కేసును ఏపీ పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ అరెస్టుల పర్వం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇది రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా రావణ్ను 4 కేసులో అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్పై విడుదలయ్యారు. మళ్ళీ 5వ కేసులో దేశద్రోహం కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రావణ్ కులం చుట్టే ఏపీ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. టీడీపీ అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ వర్గం మీడియా రావణ్ను దళితుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం శతవిధాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. అయితే రావణ్ దళితుడిని కాదు అని పదే అనేక సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా టీడీపీ అనుకూల మీడియాలో రావణ్ క్యాస్ట్ పరంగా దళితుడే అని చెప్పి కూడా ఆయన కులం చుట్టే కొన్ని స్టోరీలు కథలు అల్లుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రావణ్ భార్య బచ్చలకూర అనూష ఇటీవల మీడియా ముందుకు వచ్చి రావణ్ దళితుడు కాదు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి కూడా ఒక బాంబు పేల్చారు. సో దీంతో టీడీపీ కూటమి నేతల్లో ఒకంత నైరాశ్యం, మరోవైపు ఆందోళన రేకెత్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన కేవలం రావణ్ తన సోషల్ మీడియా ద్వారా మెగా కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేసేవారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై మాట్లాడేవారు అనే కోణంలోనే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ను ఎప్పుడు వీడియోలు చేయలేదన్న భావనకు కాపు, బలిజ అదేవిధంగా ఇతర కులాల వాళ్ళు రావడం జరిగింది. సో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో తమను టార్గెట్ చేస్తున్నారు, తమ నేతలపై దాడులు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా వివాదాస్పద అంశాలు రావణ్ ప్రస్తావించారు. తాను కమ్మ సామాజిక వర్గం చెందినవాడు కాబట్టే చంద్రబాబు అదేవిధంగా లోకేష్ జోలికి వెళ్ళలేదన్న ఒకంత భావన కాపు నేతల్లో నెలకొంది అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు టీడీపీలో ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ అయింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ జోసఫ్ రావణ్ అని చాలా క్లియర్ కట్గా చెప్తుంది. టీడీపీ అనుకూల మీడియా ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా రావణ్ భార్య మీడియా ముందుకు వచ్చి చెప్పిన తర్వాత సో ఇప్పుడు వాళ్ళ గొంతులో పచ్చి వెలక్క పడినట్లయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అరెస్ట్ అయింది, జైల్లో పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం, అది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. రావణ్ విమర్శలు చేసింది, వీడియోలు చేసింది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన. సో ఈ రెండింటి విషయంలో టీడీపీ చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది. రావణ్ను టార్గెట్ చేయబోయి అంటే ఆ రావణ్ టార్గెట్ విషయంలో గురి తప్పిందన్న భావన టీడీపీ ముఖ్య నేతల్లో నెలకొంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా రావణ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇది 2029 ఎన్నికలపై ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ పడుతుందన్న భావనలో
టీడీపీ నేతలు ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సడన్గా ఎందుకంటే డిప్యూటీ సీఎంను పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా అదేవిధంగా కుటుంబ సభ్యులను దూషించారన్న కారణంతో 4 కేసుల్లో రావణ్ అరెస్ట్ చేశారు. చివరిగా మావోయిస్టులకు అనుకూలంగా వీడియోలు చేశారని వాళ్ళతో సత్సంబంధాల నెపంతో దేశద్రోహం కేసు ఉపా చట్టం కింద నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కులం కార్డు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పుడు ఇందులో పొలిటికల్గా ఈ అరెస్ట్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా మాత్రం కమ్మవాడు కాదు, దళితుడనే మాత్రం దళితుడని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ రావణ్ భార్య ఎంట్రీతో దానికి ఎండుకాటు పడింది. సో మొత్తంగా చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చాక ఒక సామాజిక వర్గం నేతలను టార్గెట్ చేస్తున్నారు, ఒక సామాజిక వర్గం నేతలపై దాడులు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రావణ్ అరెస్ట్ ఏపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధమా, లేదంటే దేశద్రోహం కింద అరెస్ట్ చేసి అనేక నెలల పాటు జైల్లో ఉంచాలి ఏపీ ప్రభుత్వం ప్రయత్నం అండ్ ప్లాన్ బూమరాంగ్ అయిందా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి 2029 ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుందో అన్నది కూడా వేచి చూద్దాం.